ప్రైజ్ ద లార్డ్. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ వీడియో ఒకసారి చూడండి. అంటార్క్టికా మంచు ప్రాంతాల్లో ఎంపరర్ పెంగ్విన్లు ఆహారం కోసం, జీవనాన్ని కొనసాగించడం కోసం గుంపుగా సముద్రం వైపు వెళ్తున్నాయి. కానీ ఒక పెంగ్విన్ మాత్రం ఆ గుంపు నుంచి వేరుపడి దూరంగా ఉన్న పర్వతాల వైపు నడవటం మొదలుపెట్టింది. ఇది 2007 సంవత్సరంలో వెర్నర్ హెర్జోగ్ డాక్యుమెంటరీ అయిన ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ నుంచి తీసిన వీడియో. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతా ఉంది. ఈ పెంగ్విన్ని నిహిలిస్ట్ పెంగ్విన్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే అది గమ్యం లేని మార్గంలో నడుస్తుంది. దాన్ని దారి మళ్లించినప్పటిని కూడా అదే మార్గంలో నడుస్తూ చివరికి మరణించింది. అయితే ఈ పెంగ్విన్ చూసి సోషల్ మీడియాలో అనేక మంది రకరకాలుగా అభిప్రాయపడుతున్నారు. ఈ పెంగ్విన్ నిరాశలో ఉందని, ఈ పెంగ్విన్ ఒంటరితనంలో ఉందని. కానీ ఈ పెంగ్విన్ వీడియో క్రైస్తవులుగా, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారిగా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. ఏంటి తెలుసా? మన జీవితంలో కొన్నిసార్లు తప్పు మార్గంలో వెళ్తూ ఉంటాం. పాపం, భయం, నిరాశ, నిస్పృహ, ఆందోళన, చెడు వ్యసనాలు ఇవన్నీ కూడా మన జీవితంలో మనల్ని ఒంటరితనంలోనికి తీసుకుని వెళ్తూ ఉంటాయి. అలాగే చివరిగా మనల్ని మరణం వైపుగా నడిపిస్తూ ఉంటాయి. కానీ శుభవార్త ఏంటో తెలుసా? పెంగ్విన్ లాగా నీవు నేను మన ఒంటరి వారం కాదు. కారణం ఏంటంటే దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉన్నాడు, మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 37:5 ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏంటి తెలుసా? నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చాలా అద్భుతమైన మాట కదా. ఒకవేళ నీవు కూడా దారి తప్పి గమ్యం ఏంటో తెలియక ఒంటరితనంలో బ్రతుకుతున్నావా? గమ్యం ఏంటి అని అర్థం కాక ఆందోళన చెందుతున్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఎడవను ఎడబాయను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడే దేవునితో సహవాసం కలిగి జీవించు. ఖచ్చితంగా ఏ మార్గంలో నీ నడవాలో ఒంటరివి కాక దేవునితో సహవాసం కలిగి జీవిస్తే నీవు నడవలసిన ప్రతి మార్గాన్ని నీకు బోధించి ఆశీర్వాద పదంలో నిన్ను నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.